శ్రోతలకు సుస్వాగతం పలుకుతూ నేడు ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. అదేమిటంటే ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ రెహమాన్ తిరిగి హిందూ మతంలోకి వస్తున్నాడా అని. అందులో నిజానిజాల గురించి ఈరోజు చర్చిద్దాం. 2023 డిసెంబర్లో రెహమాన్ తన దుబాయ్ నివాసంలో ఇస్కాన్ సభ్యులతో కలిసి హరే కృష్ణ భజనలు అంటే కీర్తనలు నిర్వహించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో రెహమాన్ తన కార్యక్రమాన్ని తన ఫోన్లో రికార్డ్ చేస్తూ భజనలు ఆస్వాదిస్తూ కనిపించారు. ఆయన చేతికి ఒక ఎరుపు రంగు దారం కూడా కట్టుకుని ఉన్నారని కూడా కొందరు గమనించారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ముఖ్యంగా ఎక్స్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. మరియు కొందరు దీనిని ఘర్ వాపసి అంటే హిందూ మతంలోకి తిరిగి రావడంగా కూడా అని పేర్కొన్నారు. అయితే ఈ సంఘటన గురించి కొన్ని ముఖ్యమైన వాస్తవాల గురించి 2023 డిసెంబర్ 6వ తారీఖున రెహమాన్ తన దుబాయ్ నివాసంలో ఇస్కాన్ సభ్యులతో హరే కృష్ణ కీర్తనలు నిర్వహించినట్లు ఒక వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఇస్కాన్ భక్తులు, అందులో ప్రముఖ భక్తురాలైనటువంటి హరే రామ హరే కృష్ణ భజనలు పాడుతూ కనిపించారు. మరియు రెహమాన్ ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా రికార్డ్ చేస్తూ కూడా కనిపించారు. ఈ కార్యక్రమం రెహమాన్ గృహప్రవేశం హౌస్ వార్మింగ్ కోసం నిర్వహించినది కాదు, బదులుగా ఒక ఆధ్యాత్మిక లేదా సంగీత సంబంధిత కార్యక్రమంగా ఉండవచ్చని సూచనలు ఉన్నాయి. రెహమాన్ గతంలో కూడా వివిధ మతాల సంగీత సాంప్రదాయాల పట్ల ఆసక్తిని చూపించారు. మరియు ఈ సంఘటన ఆయన సంగీతం ద్వారా సర్వమత సమ్మేళన దృక్పథానికి అనుగుణంగా ఉంది. ఈ వీడియో బహుశా కార్యక్రమంలో ఉన్న ఎవరో ఒక రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ఫోన్ చేసి ఉండవచ్చు, లేదా ఇస్కాన్ సభ్యులు లేదా ఇతర అతిథులు దీన్ని షేర్ చేసి ఉండవచ్చు. దుబాయ్లో రెహమాన్ ఒక ప్రముఖ వ్యక్తి కాబట్టి ఆయనకు సంబంధించిన ఏ చిన్ని సంఘటన అయినా సులభంగా వైరల్ అవుతూ ఉంటుంది. దుబాయ్లో సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితం తరచూ పాపరాజీ అంటే పత్రికల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ రెహమాన్ సాధారణంగా తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగానే ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ వీడియో వైరల్ కావడం ఆయన ఉద్దేశపూర్వకంగా చర్య కంటే ఒక సహజమైన సోషల్ మీడియా ఫలితంగా కనిపిస్తుంది. రెహమాన్ సంగీతం పట్ల తన సర్వమత సమ్మేళన దృక్పథం గురించి గతంలో చాలాసార్లు మాట్లాడారు. ఆయన సూఫీ సంగీతం, ఖవాలీలు, హిందూ భక్తి సంగీతం, క్రైస్తవ గీతాలు మరియు ఇతర సాంప్రదాయాల నుండి స్ఫూర్తి పొందుతారు. ఇస్కాన్ భజనలు, ముఖ్యంగా హరే కృష్ణ కీర్తనలు రెహమాన్కు సంగీతపరంగా ఆసక్తికరంగా ఉండవచ్చు, ఎందుకంటే అవి ఆధ్యాత్మిక శక్తి మరియు లయబద్ధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. రెహమాన్ ఈ కార్యక్రమాన్ని ఒక సంగీత లేదా ఆధ్యాత్మిక అనుభవంగా నిర్వహించి ఉండవచ్చు, లేదా ఇస్కాన్ సభ్యులతో ఆయనకి వ్యక్తిగతంగా లేదా సామాజిక సంబంధం ఉండవచ్చు. ఉదాహరణకు ఇస్కాన్ దుబాయ్లో ఒక చురుకైన సంఘంగా ఉంది, మరియు రెహమాన్ వంటి ప్రముఖ వ్యక్తులు తమ నివాసాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అసాధారణమేమీ కాదు. కొందరు నెటిజన్లు ఈ సంఘటనను సంగీత ప్రాజెక్టుకు సంబంధించినదిగా ఊహించారు. ఉదాహరణకు ఒక కొత్త భక్తి సంగీత కంపోజిషన్ కోసం స్ఫూర్తి లేదా సహకారం కోసం ఒక ఎక్స్ పోస్ట్లో ఒక వినియోగదారు రెహమాన్ ఒక ప్రసిద్ధ ఒడియా గాయకుడి హర్ హర్ శంభు పాట ఆధారంగా సంగీత ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారని సూచించారు. కొందరు రెహమాన్ను సంగీతం మతహద్దులను దాటుతుందని, సూఫీ మరియు భజనలు రెండు సంగీత ప్రేమికులకు మనోహరంగా ఉంటాయని ప్రశంసించారు. సంగీతానికి మతం లేదని ఒక వినియోగదారుడు వ్యాఖ్యానించారు. కొందరు రెహమాన్ హిందూ మతంలోకి తిరిగి మారుతున్నారని ఊహాగానాలు కూడా చేశారు. దీనిని ఘర్ వాపసి అని కూడా పిలిచారు. కొందరు ఆయన హిందువులను మోసం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, లేదా హిందూ మతం పట్ల ద్వేషం ఉన్నప్పటికీ చర్య చేస్తున్నారని విమర్శించారు. ఒక ఎక్స్ వినియోగదారుడు ఏ సబ్ రెహమాన్ బస్ హిందువుంకో బేవకూఫ్ బనాకే లియే కర్తా హై, రెహమాన్ హిందువులను మోసం చేయడానికే ఇలా చేస్తాడని కూడా అని వ్రాశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువగా రెహమాన్ 1989లో
ఇస్లాంలోకి మారిన నేపథ్యం మరియు ఆయన గతంలో హిందూ కుటుంబంలో జన్మించిన విషయం ఆధారంగా ఉన్నాయి. అయితే రెహమాన్ ఈ ఊహాగానాలకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. రెహమాన్ ఇస్కాన్ సభ్యులతో భజనలు నిర్వహించడానికి ఉద్దేశపూర్వకంగా పాపరాజీని ఆహ్వానించారని చెప్పడానికి కూడా ఆధారం లేనప్పటికీ ఈ కార్యక్రమం వెనుక కొన్ని సాధ్యమైన కారణాలు కూడా ఉండవచ్చు. రెహమాన్ ఒక సంగీత స్వరకర్తగా వివిధ సంగీత సాంప్రదాయాల నుండి స్ఫూర్తి పొందుతారు. ఇస్కాన్ కీర్తనలు లయబద్ధమైనవి మరియు ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటాయి. ఇవి ఆయన సంగీత ప్రాజెక్టులకు సంబంధించిన అన్వేషణలో భాగంగా కూడా ఉండవచ్చు. ఆయన గతంలో హిందూ భక్తి సంగీతం, ఉదాహరణకు ఓ పాలన్న వంటి పాటలు మరియు సూఫీ సంగీతంతో కూడా పనిచేశారు. రెహమాన్ తన ఆధ్యాత్మిక దృక్పథం గురించి మాట్లాడుతూ సూఫీ తత్వశాస్త్రం మరియు సర్వమత సమ్మేళనంపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇస్కాన్ భజనలు ఆయనకు ఆధ్యాత్మిక శాంతిని లేదా సంగీతపరమైన స్ఫూర్తిని అందించి ఉండవచ్చు, మరియు ఈ కార్యక్రమం ఆయన వ్యక్తిగత ఆధ్యాత్మిక అన్వేషణలో భాగంగా ఉండవచ్చు. దుబాయ్లో ఇస్కాన్ ఒక చురుకైన సంఘంగా ఉంది మరియు రెహమాన్ వంటి ప్రముఖ వ్యక్తులు స్థానిక సాంస్కృతిక లేదా ధార్మిక సంస్థలతో సంబంధాలు కలిగి ఉండవచ్చు. ఈ కార్యక్రమం ఒక సామాజిక ఆహ్వానం లేదా సహకారం ఫలితంగా జరిగి ఉండవచ్చు. రెహమాన్ దుబాయ్లో 2021 నుండి నివసిస్తున్నారని మరియు ఆయన ఎక్స్పో 2020 కోసం దుబాయ్కి మకాం మార్చారని 2021లోనే ప్రకటించారు. కాబట్టి ఈ 2023 సంఘటన గృహప్రవేశం కంటే ఒక సంగీత లేదా ఆధ్యాత్మిక కార్యక్రమం ఉండే అవకాశం ఎక్కువ. గృహప్రవేశానికి సంబంధించిన అలాంటి నిర్దిష్ట సమాచారం ఈ సందర్భంలో లభ్యం కాలేదు. రెహమాన్ హిందూ కుటుంబంలో జన్మించి 1989లో ఇస్లాంలోకి మారిన నేపథ్యం కారణంగా కొందరు ఈ సంఘటనను హిందూ మతంలోకి తిరిగి మారడానికి సంకేతం అనుగా అనుకున్నారు. ఒక ఎక్స్ పోస్ట్లో రెహమాన్ చేతికట్టిన ఎరుపు రంగు దారం మరియు హిందూ ధార్మిక సాంప్రదాయంతో ముడిపెట్టి ఎల్లా పుగుళం కృష్ణుడికే, అన్ని పొగడ్తలు కృష్ణుడికే అని వ్రాశారు. అయితే రెహమాన్ ఈ ఊహాగానాలను ధృవీకరించలేదు మరియు ఆయన గత ఇస్లాం స్వీకరించిన సూఫీ సంత్ ఆధ్యాత్మిక అనుభవం ఆధారంగా ఇస్లాంలోకి మారిన నేపథ్యంలో ఈ సంఘటన కొందరు హిందూ మతంలో తిరిగి మారడానికి సంకేతంగా భావించారు. కొందరు రెహమాన్ ఈ కార్యక్రమాన్ని ప్రచారం కోసం లేదా హిందువులను ఆకర్షించడానికి నిర్వహించారని విమర్శించారు. ఒక వినియోగదారుడైతే రెహమాన్ తన చెన్నై నివాసంలో విభూతి ధరించిన ఒక సంగీత కళాకారుడిని బయటకు పంపారని కూడా పేర్కొన్నారు. ఇది హిందూ సాంప్రదాయాల పట్ల ఆయన గౌరవం లేదని సూచిస్తుంది. అయితే ఈ వాదన ధృవీకరించబడలేదు మరియు ఊహాగానాలుగా మాత్రమే ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ తన దుబాయ్ నివాసంలో ఇస్కాన్ సభ్యులతో హరే కృష్ణ భజనలు నిర్వహించడం ఒక సంగీతం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమంగా కనిపిస్తుంది. ఇది ఆయన సర్వమత సమ్మేళన దృక్పథం మరియు సంగీత అన్వేషణకు అనుగుణంగా ఉంది. ఈ సంఘటన గృహప్రవేశానికి సంబంధించిన చెప్పడానికి ఆధారాలు లేవు మరియు పాపరాజీ ద్వారా బహిర్గతం కావడం ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. ఈ వీడియో వైరల్ కావడం సోషల్ మీడియా యొక్క సహజ ఫలితంగా కనిపిస్తుంది. రెహమాన్ ఒక ప్రముఖ వ్యక్తి కావడం వల్ల ఈ సంఘటన ఎక్కువ దృష్టిని ఆకర్షించింది. రెహమాన్ ఈ సంఘటన సంగీతపరమైన లేదా ఆధ్యాత్మిక ఆసక్తి కారణంగా నిర్వహించి ఉండవచ్చు మరియు ఇది హిందూ మతంలోకి మారడానికి సంకేతం కాదు. సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని విమర్శలు మరియు ఊహాగానాలు నిరాధారమైనవిగా కనిపిస్తాయి మరియు రెహమాన్ ఈ వివాదంపై ఎలాంటి అధికారిక స్పందన కూడా ఇవ్వలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.